ఈసారి మన ఈ కాలభైరవ క్షేత్రంలో విశేషంగా ప్రతి అమావాస్య లాగానే ఈ అమావాస్య పాల్గొన మాసం అమావాస్య చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మౌని అమావాస్య ఎలాగో ఇప్పుడు ఇది కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభం కానుంది. అమావాస్య రోజు రాత్రి నుండి శనిగ్రహం అంటే ఈ మీనరాశి నుంచి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండే 12 రాశుల్లో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో శుభాశుభ ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి మంచి, కొంతమంది చెడు, కొన్ని రాశులు కళా, కొన్ని రాశులు ఇలా ఉంటాయి. సో ఏది ఏమైనా మన ప్రారంధాన్ని మించి ఏది ఉండదు. కాబట్టి ప్రారంధ కర్మ అనుభవించక తప్పదు. కానీ దానికి తోడు భగవంతుడు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు లాగానే కాలభైరవుడి యొక్క ఉపాసన, కాలభైరవుడి సేవించడం, కాలభైరవుడిని దర్శించడం అనేటువంటిది ఈ కలికాలంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులలో కాలభైరవుడు చాలా వరకు ఈ పరిస్థితుల్లో నుంచి అంటే మనకున్నటువంటి రకరకాల బాధలు ఎవరికొవరికో ఉంటాయి. ఎన్నో రకాల బాధలు, సంసార బాధలు, కోర్టు కేసులని, లేదా సంతానం అవ్వట్లేదని, లేదా పెళ్లి కావట్లేదని, ఏదేదో రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకముగా ఉంటుంది. సో ఇలా ఉన్నటువంటి సమస్యలకి కాలభైరవుడిని ఆరాధించడం అనేటువంటిది చాలా ఉత్తమమైన మార్గం. దీనికి పెద్దగా మీరేమీ అంటే ఉపవాసాలు, దీక్షలు చేసి షోడశోపచార పూజలు, పంచామృత అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇష్టమైనటువంటిది గుమ్మడికాయ, దాన్నే కూష్మాండ దీపం అంటారు. సో ఆ అమావాస్య రోజు ఆ దీపాన్ని వెలిగించినట్టయితే కాలభైరవుడు మీకున్నటువంటి ఈ మానసిక రుగ్మత కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు అంటే మనమంతా కర్మ సిద్ధాంతం మనది, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కానీ దానికి తగ్గట్టుగా ఇది చేయటం అనేటువంటిది అంటే మనిషికి ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ భక్తి కలగడం కూడా పూర్వజన్మస్ఫూర్తిని. భక్తితో మనం సేవిస్తే ఏదైనా అవుతుంది. కనుక మనం ఏదో మన పరిస్థితులు బాగాలేవు కదా అప్పుడే వెళ్ళాలి, పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే కంటే కాలభైరవుడిని సేవించడం ప్రతి అమావాస్యకి, పితృదోషాలు ఉన్న వాళ్ళకి, ఏదో రకంగా బాధపడుతున్న వాళ్ళకి కాలభైరవుడికి కూష్మాండ దీపం పెడితే మీరు ఎక్కడ ఏ దగ్గరలో ఉన్న ఏ కాలభైరవ స్వామి దేవస్థానమైనా పర్వాలేదు, అక్కడ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. వీలైతే అభిషేకం చేయించండి. కుదరకపోతే కనీసం కూష్మాండ దీపం పెట్టి దండం పెట్టి వచ్చేయండి. చాలా సమస్యలు తీరుతాయి. ఇది నేను అనుభవించి చెప్తున్నటువంటి మాట. ఏదో 10 మంది చూశారు, చెప్పారు అనేటువంటివి కాదు. నేను స్వతహాగా ఆ అనుభూతి పొందినవాడిని కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. కాలభైరవుడి యొక్క కృప అనేటువంటిది, మనం శివుడు బోలాశంకరుడు అంటాం, ఆయన కంటే కూడా బోలా కాలభైరవుడు. కాబట్టి మీరు ఏ కోరిక కోరినా ఆయన ఒక దీపంతో తీరుస్తారు. కావాల్సిన ఆయనకు మీ మనస్సు, భక్తి, శ్రద్ధ. ఈ శ్రద్ధతో చేయండి. ఈ అమావాస్యకి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీకున్నటువంటి బాధలు చాలా వరకు నయమవుతాయి. మీరు వీలైనంత వరకు దగ్గరలో ఏ దేవస్థానం దగ్గర కాలభైరవుడు చిన్నగా పెద్దగా కాదు, ఎక్కడ ఉన్నా సరే వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అక్కడ కూష్మాండ దీపం వెలిగించండి. మీ యొక్క ఉన్నటువంటి బాధల నుంచి మీరు బయటపడండి. స్వస్తి.